ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనము. ఈ ఉదయకాల సమయంలో బలాఢ్యుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని. ఈరోజు చూస్తే ప్రతి మనిషికి ఏదో ఒక సాయం, అది మాట కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆలోచన రీతిగా కావచ్చు, ఏదో ఒకలా సహాయం కావలసి వచ్చినప్పుడే అయ్యో నా అవసరం ఎవరు తీర్చగలరు అని మనిషికి భయం మొదలవుతూ ఉంటుంది. అయితే నీవు నమ్ముకున్న దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల మీద నమ్మకం ఉంచితే ఏదో ఒక రోజున వారు విడిచిపెట్టవచ్చు. కానీ దేవుణ్ణి నమ్ముకుని ఆయన్నే నీ ముందర నడిపించినట్లయితే అన్ని విషయాలలో ఆయన నీకు సహాయం చేస్తాడు. భయపడవద్దు. నత్తివాడైన మోషే భయపడినప్పుడు దేవుడే కదా తనకు తోడుండి 6 లక్షల కాల్బలమును నడిపించేలాగా శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి నాయకుడిని చేసింది. దేవునికి నీ పట్ల కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. నీ స్థితిని చూసి కృంగిపోకు. నీ పరిస్థితిని మార్చి నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే యేసు వైపుకు చూస్తూ ముందుకు సాగిపో. నీవు నమ్మిన వారే నిన్ను అవమానిస్తున్నా, హేళనకరంగా మాట్లాడుతున్నా ఏమీ కృంగిపోవసరం లేదు. నీవు దేవుని యందే నమ్మకం ఉంచు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, అధిక శక్తి సంపన్నుడు. నీ బలహీనతను చూసి ఆయన అసహ్యపడడు. నీ రోత బ్రతుకును సహించి క్షమిస్తాడు. ఆయన మారిపోడు, మాట మార్చడు, మరచిపోడు. నీవు ఎక్కువగా ప్రేమించి మొదటి స్థానం ఇవ్వగలిగిన వ్యక్తి మొదట నా యేసయ్యే. ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. సియోనులో నుండి ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవుని సహాయం అడిగి పొందుకో. ఎందుకంటే నీవు అడిగితే ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న.